సముద్రంలో ఆయిల్ జామ్ ఏకంగా 700 నౌకలు సముద్రంలో ఆగిపోయింది. ఇదే మొదటిసారి కావచ్చు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడి కారణంగా ఇరాన్ ప్రతీకారంతోటి రగిలిపోతుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన దేశాలపై కూడా దాడులకు దిగుతుంది. ఇది కీలక పరిణామంగా మారిందనే చెప్పుకోవాలి. అమెరికా కూడా ఇరాన్ దాడులు చూసి ఒకంత ఆశ్చర్యపోతుందనే చెప్పాలి. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ రకరకాల కారణాలతోటి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా రూపాయి రోజు రోజుకు క్షీణిస్తూ వస్తున్న తరుణంలో ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై చేస్తున్న దాడి కారణంగా పెట్రోల్ ధరలు మరింత పెరిగితే ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితేనే ఈ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఈ దాడిని కొనసాగించే అవకాశం లేదు. ఇప్పటికే టార్గెట్‌గా ఎంచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీని ఈ 2 దేశాలు కలిసి హతమార్చాయి. మరోవైపు అమెరికా ఇరాన్‌పై చేస్తున్న దాడిని ఆ దేశంలోని ప్రజలు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసన చెప్తున్నారు. అంతేకాకుండా అమెరికా కాంగ్రెస్ కూడా ఇరాన్ దాడి విషయంలో ఇప్పుడు కీలకంగా మారబోతుందనే వార్తలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కువ రోజులు ఈ దాడిని కొనసాగించకుండా అమెరికా కాంగ్రెస్ కట్టడి చేసే అవకాశం లేకపోలేదనే అంచనాలు బయటకొస్తున్నాయి. ఇండియా తన ఇంధన అవసరాల కోసం ఎక్కువ శాతం దిగుమతులపైనే ఆధారపడుతుందనే విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఇండియా ఆయిల్ అవసరాలకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా కూడా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధాన్ని ఎక్కువ రోజులు కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి భారత్ దగ్గర దగ్గర 60-70 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయి. ఈ యుద్ధంతో ప్రపంచ వాణిజ్యంపై, అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడమే దీనికి ప్రధాన కారణం. తమ మాట కాదని ఈ మార్గం ద్వారా ఎవరైనా చమురు నిల్వలతో ముందుకెళ్తే ఆ నౌకలను తగలపెడతామంటూ ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది. హోర్ముజ్ జలసంధి ఇరాన్, ఒమన్ల మధ్య ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్ను, ఒమన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలుపుతోంది. దాదాపు 167 కిలోమీటర్ల పొడవైన ఈ జలసంధి 33 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం నుంచే వెళ్తుంది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తల కారణంగా పెద్ద ఎత్తున నౌకలు ఈ ప్రాంతంలో ఆగిపోయి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు సముద్రంలో నౌకల ట్రాఫిక్ జామ్ అయిందనే చెప్పొచ్చు. భారతదేశానికి ముడి చమురు దాదాపు 50% మధ్యప్రాచ్యం నుంచే వస్తుంది. అందుకే ఇప్పుడు హోర్ముజ్ జలసంధిని ఎక్కువ రోజులు మూసివేస్తే ఈ ప్రభావం భారత్పై కూడా తీవ్రంగా ఉండబోతోంది. ఇంధన ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంటే ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై భారీగా ఉంటుందనే విషయం తెలిసిందే. హోర్ముజ్ను మూసివేస్తే ఇరాన్ కూడా భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అయినా సరే ఇప్పుడు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరాన్ పలు దేశాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుంది. ఓవైపు అగ్రరాజ్యం అమెరికా ఇరాన్తో చర్చలకు సిద్ధమని చెప్తుంటే ఇరాన్ మాత్రం ససేమిరా అంటుంది. కీలక దేశాలు రంగంలోకి దిగి త్వరలోనే ఈ యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలు లేకపోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.